అలనాటి స్టార్ కమెడియన్ రాజబాబు సినిమాలో ఉంటే చాలు, ఆ సినిమా సగం హిట్ అయినట్టే అని డైరెక్టర్ నమ్మేవారు. అందుకే అతనికి నిర్మాతలు కూడా చాలా ఎక్కువ పారితోషికం ఇచ్చి వారి సినిమాలో పెట్టుకునేవారు. కొన్ని సార్లయితే రాజబాబు హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఒక సినిమాలో రాజబాబు పారితోషికం 20,000 అని నిర్మాత నిర్ణయించగా, రాజబాబు తనకు హీరోకి ఇచ్చినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారట. ఆ సమయంలో నిర్మాత హీరోకి, కమెడియన్కి ఒకేలాగా రెమ్యునరేషన్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు. అయితే హీరోనే కమెడియన్గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం ఇచ్చారట.